హలో గైస్, ఈ వీడియోలో మనం రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వెడ్నెస్డే మార్కెట్ పరిస్థితి ఏంటో చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ చైన్ ప్రకారం ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు అదాని గ్రూప్ స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇస్తున్నాయి, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో అన్ని అదాని గ్రూప్ స్టాక్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ థింగ్, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసే ముందు మొన్న ఫ్రైడే రోజు మార్కెట్ ఏ విధంగా క్లోజ్ అయింది, గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయో డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం అనాలిసిస్ చేసినా సరే మన మార్కెట్ ఏ విధంగా క్లోజ్ అయింది, అలాగే సో గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయింది, రేపు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఇవి సింపుల్ థింగ్స్ ఎప్పుడైనా అనాలిసిస్ చేసేటప్పుడు మన మార్కెట్ అబ్జర్వ్ చేస్తే కనుక, మనం ఆల్రెడీ సండే రోజు మార్కెట్ అనాలిసిస్ వీడియో చేసాం, మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని. సో మండే రోజు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫ్రైడే రోజు బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది, మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత కూడా చాలా బాగా నిఫ్టీ పైకి వెళ్ళింది, ఆఫ్టర్నూన్ టైంలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఫ్రెండ్స్. సో ఇది సింపుల్గా మండే రోజు సో నిఫ్టీలో జరిగిందనమాట. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అంతే, మార్నింగ్ అవర్ అంతా కూడా పైకి వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ, సో ఆఫ్టర్నూన్ అవర్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి కింద పడింది అనమాట. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా జరిగింది. సో గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యే చూస్తే కనుక మన నిఫ్టీ వచ్చేసరికి 17,700కి అరౌండ్గా క్లోజ్ అయింది. సో ఎస్జిఎస్ నిఫ్టీ, సింగపూర్ నిఫ్టీ వచ్చేసరికి 17,854 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మన మార్కెట్ కన్నా కూడా అరౌండ్గా 150 పాయింట్స్ అబోవ్ అనేది ఎస్జిఎస్ నిఫ్టీ క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రేపు మార్కెట్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ రేపు మార్నింగ్ ఎస్జిఎస్ నిఫ్టీ ఏమైనా పడిపోయినా, గ్లోబల్ మార్కెట్స్లో కొంత నెగిటివ్ ట్రెండ్ నడిస్తే సైడ్ వేస్ అయినా మినిమం ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సైడ్ వేస్ కానీ స్లైట్ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి రేపు మార్కెట్ ఓపెనింగ్ పొజిషన్ అనమాట. అలాగే గ్లోబల్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా కొంత పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. సో మన మార్కెట్ కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ఆప్షన్ చైన్లోకి వెళ్ళి సో దీంట్లో సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది నిఫ్టీకి చూద్దాం ఫ్రెండ్స్ మనం. సో ఆప్షన్ చైన్లోకి వచ్చాం, నిఫ్టీ దాంట్లో సో ఎక్కడ సపోర్ట్స్, ఎక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉందో చూద్దాం ఫ్రెండ్స్. 17,700 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో మేజర్ రెసిస్టెన్సెస్ మనం అబ్జర్వ్ చేస్తే కాల్స్లో ఎప్పుడు సో ఓటీఎమ్స్కి వచ్చి, అవుట్ ఆఫ్ ద మనీకి వచ్చి అక్కడ ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో అవి మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో మేజర్ రెసిస్టెన్సెస్ మనం చూస్తే కనుక 17,800, అలాగే 17,800 తర్వాత 17,900 కూడా రెసిస్టెన్స్ ఉందన్నమాట. 17,900 దగ్గర ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, 18,000 దగ్గర కూడా ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇమీడియట్గా నిఫ్టీకి రెసిస్టెన్స్ వచ్చేసరికి సో ఎవ్రీ 100 పాయింట్స్ అప్ టు 18,000 లెవెల్ దాకా రెసిస్టెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్స్ ఎప్పుడైనా నిఫ్టీలో తెలుసుకోవాలంటే పుట్స్లోకి వచ్చి అక్కడ ఓటీఎం, అవుట్ ఆఫ్ ద మనీకి వచ్చి చెక్ చేయాలి. సో అవుట్ ఆఫ్ ద మనీ చెక్ చేస్తే కనుక 17,600 దగ్గర, 17,500 దగ్గర ఎక్కువగా రెసిస్టెన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో 17,500 మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో నిఫ్టీ సింపుల్ అనాలిసిస్ చెక్ చేస్తే కనుక సో ఎవ్రీ 100 పాయింట్స్కి మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందంటే 17,800 దగ్గరే ఉంది. అలాగే ఎక్కువగా మనకి సో సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక సో 17,500 దగ్గర ఉంది. సో ఇది మనకి సింపుల్ అనాలిసిస్ అనమాట. అలాగే మనం నిఫ్టీలోకి వచ్చి ప్రస్తుతం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీలో మనం ప్రస్తుతం చెక్ చేస్తే కనుక 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాం. 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత సో ఫ్రైడే రోజు చాలా బాగా ర్యాలీ ఇచ్చింది మార్కెట్, మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత చాలా బాగా ర్యాలీ ఇచ్చిన తర్వాత 17,800 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. సో ఇప్పుడు మనం ఆప్షన్ చైన్లో కూడా అక్కడే చూసాం, 17,800 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ పడిపోయింది అనమాట. సో 17,800 దగ్గర సో మేజర్ రెసిస్టెన్స్ తీసుకుంది, అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 17,700 దగ్గర సపోర్ట్ తీసుకొని కొంత పైకి వెళ్ళి క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. సో రేపు మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీలో సో 17,800 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ మనం అనుకున్నట్టు సింగపూర్ నిఫ్టీ ఏదైతే ఉందో కొంత పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి మన మార్కెట్ 17,800 పైన ఓపెన్ అయ్యి 5 to 10 minutes లేదా 15 minutes కనుక 17,800 పైన సస్టైన్ అయితే కనుక మినిమం టు మినిమం మనం 17,850, 17,900 ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో
అంటే రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 17,800 పైన సస్టైన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయినా లేదా స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 17,800 పైన సస్టైన్ అయినా సరే మనం కాల్ సైడ్కి వెళ్ళొచ్చు అనమాట. ఈజీగా కాల్ సైడ్ పొజిషన్ తీసుకోవచ్చు. 17,850 17,900 ఈవెన్ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 17,980 లెవెల్స్ దాకా కూడా మనకి టచ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఓవరాల్గా వెరీ బుల్లిష్ మార్కెట్ ఉంటే కనుక 17,900 దాకా 980 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. లేదు మార్కెట్ సైడ్ వేస్ ఓపెన్ అయినా లేదా ఓపెన్ అయిన తర్వాత 17,800 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ పడిపోయినా మినిమం మన లెవెల్స్ వచ్చేసరికి 17,650 17,600 అలాగే 17,500 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఓవరాల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం 17,800 సపోర్ట్ కింద 500 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయ్యే మార్కెట్ పడిపోయినా లేదా కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే మార్కెట్ పడిపోతున్నా 17,650 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే సో రేపు కానీ లేదా థర్స్డే రోజు ఇది కానీ బ్రేక్ అయితే 17,500 దాకా వచ్చే ఛాన్స్ అనమాట. సో సింపుల్ అనాలిసిస్ నిఫ్టీలో రేపు 17,800 పైన సస్టైన్ అయితే కనుక మార్కెట్ 5 to 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ సస్టైన్ అయితే మనం లాంగ్ పొజిషన్స్ అంటే సిఈ కానీ నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ తీసుకోవచ్చు అనమాట. లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయి పడిపోతుంటే కనుక పుట్స్ తీసుకొని 17,650 లెవెల్స్ మినిమం టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 17,500 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. సో ఫ్రైడే రోజు చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. మండే రోజు స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి సో అక్కడి నుంచి పడిపోయిందనమాట. సో సింపుల్గా మనకి ఇక్కడ చెక్ చేస్తే కనుక మార్కెట్ క్లోజింగ్ టైంలో 41,396 దగ్గర అరౌండ్గా 41,400 దగ్గర మార్కెట్ ఓపెన్ అయిందనమాట. సో రేపు మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే కనుక 41,500 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 5 to 10 మినిట్స్ సస్టైన్ అయితే కనుక మినిమం టు మినిమం ప్రీవియస్ ఏదైతే డే హై ఉందో అది మనకి టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 41,800 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది బ్రేక్ అయితే 42,000 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 41,500 పైన సస్టైన్ అయితే మనం కాల్ సైడ్ ఉండొచ్చు లేదా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ తీసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం టార్గెట్ 41,670 లెవెల్స్ దాకా తీసుకోవచ్చు. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 41,800 42,000 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయినా 41,500 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కింద పడిపోతున్నా లేదా సైడ్ వేస్ ఓపెన్ అయ్యి కింద పడిపోతున్నా 41,250 మన ఫస్ట్ సపోర్ట్ కింద, సెకండ్ సపోర్ట్ వచ్చేసరికి 41,000 మన నెక్స్ట్ సపోర్ట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సైడ్ వేస్ ఓపెన్ అయ్యి పడిపోతుంటే అప్పుడు మనం పుట్స్ తీసుకొని 41,250 41,000 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయితే 41,500 పైన సస్టైన్ అయితే లాంగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి రేపటి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే మనకి చాలామంది అడుగుతున్నారు అదానీ గ్రూప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని. అది డిస్కస్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ వీక్ అనాలిసిస్ అనమాట. ఆల్మోస్ట్ 95% దాకా కూడా మన కాల్స్ అనేది బాగా వెళ్ళాయి. ఆల్మోస్ట్ మేము 500% అనేది లాస్ట్ 1 వీక్లో తీసుకున్నాం అనమాట. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ స్టాప్ లాస్ వచ్చేసరికి ట్యూస్డే రోజు ఈక్విటీ స్టాక్లో 2% లాస్ అయ్యాం. మిగతా అన్నీ కూడా చాలా మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే ఈరోజు మనం చాలామంది అడుగుతున్నారు అదానీ గ్రూప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. మనం ఆల్రెడీ వీడియో అనేది చేసాం ఫ్రెండ్స్. అదానీ గ్రూప్ స్టాక్స్ మీద ఒక 5 days బ్యాక్ ఈ వీడియో చేసాం. దాంట్లో అదానీ గ్రూప్ స్టాక్స్ గురించి బాగా రివర్సల్స్ వచ్చి బాగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయని చెప్పుకున్నాను అనమాట. సో మనం ఆ వీడియోలో చెప్పుకుంటే కనుక సో ఆల్మోస్ట్ 1,500 రూపీస్ దగ్గర అదానీ ఎంటర్ప్రైజెస్ ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం అనమాట. 2,000 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందని. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఆ వీడియో చెక్ చేయొచ్చు. అదానీ ఎంటర్ప్రైజెస్ 1,500 పైన సస్టైన్ అయితే కనుక ఆల్మోస్ట్ 2,000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని. మొన్న ఎగ్జాక్ట్గా 2,000 లెవెల్ పైన సస్టైన్ ఆల్మోస్ట్ 2,100 పైన కూడా వెళ్ళిందనమాట. సో ప్రస్తుతం చాలామంది అడుగుతున్నారు అదానీ ఎంటర్ప్రైజెస్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో రేపు అబ్జర్వ్ చేయండి 2,000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక ఇంకా కూడా మనకి ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ కొంత పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ర్యాలీ ఇవ్వచ్చు నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం. ఒకవేళ పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. 2,000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక 200 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో అప్ టు మనం 2,300 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే 2,500 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ ఆల్రెడీ 500-600 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అదానీ పోర్ట్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట.
అదాని పోర్ట్స్ గురించి కూడా మనం ఆ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఆల్మోస్ట్ అది 600 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు డిస్కస్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ 550 లెవెల్స్ అరౌండ్గా ఉన్నప్పుడు డిస్కస్ చేసాం. చాలా బాగా ర్యాలీ ఇచ్చింది అనమాట లాస్ట్ 5 డేస్లో. ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ప్లస్ ర్యాలీ ఇచ్చింది. సో ఇది కూడా అంతే మేజర్ లెవెల్ దగ్గర ఉంది. 700 పైన సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 700 పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. రేపు అబ్జర్వ్ చేయండి, థర్స్డే రోజు 700 పైన ఉంటే కనుక మినిమం 750-800 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని చేయండి, ఎందుకంటే ఇవి ప్రస్తుతం వాలటైల్గా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అదాని గ్రూన్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి ఏమీ లేదు. అప్పర్ సర్క్యూట్స్ టచ్ అవుతుంది. ఈవెన్ అదాని పవర్ కూడా అంతే. సో కొంత అప్పర్ సర్క్యూట్స్ టచ్ అవుతుంది. ఇటువంటి స్టాక్స్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అవుతుంది. ఇన్వెస్ట్ అనేది చేయకండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది అడుగుతున్నారు అంబుజా సిమెంట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. అంబుజా సిమెంట్స్ కూడా కొంత పాజిటివ్గానే రన్ అయింది. దాంట్లో కూడా మనం చెప్పుకున్నాం ఆల్మోస్ట్ 350 లెవెల్స్ 330 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు చెప్పుకున్నాం మరి చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో ప్రస్తుతం ఇది కూడా మనకి 400 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో 410 అబోవ్ సస్టైన్ అయితే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. 410 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు మినిమం 450-500 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కొంత పుల్ బ్యాక్ అయ్యి అంటే కొంత కింద పడి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 400 పైన సస్టైన్ ప్రస్తుతం 385 ఉంది. 410 అబోవ్ సస్టైన్ అయితే కనుక మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మరి కొంచెం నీట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని 5%, 8% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మాత్రమే అదాని గ్రూప్ స్టాక్స్లో షార్ట్ పీరియడ్కి ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్కి ఇప్పుడు కూడా రిస్కీ స్టాక్సే. ఈవెన్ అంబుజా సిమెంట్స్ కానివ్వండి, లేకపోతే అదాని గ్రూప్ స్టాక్స్ కానివ్వండి. సో ఇవన్నమాట వీడియో. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు అనమాట. సో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.